వాళ్ళు ప్రభుత్వం కావాలని అడుగుతలేరు. 400 సీట్లు కావాలని ప్రత్యేకంగా చెప్తున్నారు. ఇక్కడే ప్రమాదం పొంచి ఉన్నది మిత్రులారా. ఇవాళ ఈ తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి దళితులకు, గిరిజనులకు విద్యలో, ఉపాధిలో, ఉద్యోగాలలో, రాజకీయాలలో రిజర్వేషన్లు కల్పించిండు. కాబట్టే కాకా వెంకటస్వామి గారు కేంద్ర మంత్రి అయినరు, వినోద్ గారు రాష్ట్రంలో మంత్రి అయినరు, వివేక్ గారు ఎంపీ అయినరు, లక్ష్మణ్ ఎమ్మెల్యే అయినరు. ఈనాడు తమ్ముడు గడ్డం వంశీ పార్లమెంటు సభ్యుడు కాబోతున్నాడు. ఆ కొప్పుల ఈశ్వర్ కూడా ఎమ్మెల్యే మంత్రి అయిందంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్. ఇవాళ సీతక్క ఎమ్మెల్యే మంత్రి అయిందన్న, బలరాం నాయక్ కేంద్రంలో మంత్రిగా పనిచేసిండన్న. ఇవాళ గిరిజన రిజర్వేషన్లు మనం ఇవ్వడంతో అదేవిధంగా బలహీన వర్గాలు వెనుకబడ్డారు, వాళ్ళకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలి అని కాంగ్రెస్ పార్టీ 1978లోనే బీపీ మండల్ కమిషన్ వేసి ప్రజల యొక్క స్థితిగతులను తెలుసుకొని 52% ఉన్న బలహీన వర్గాలకు 27% రిజర్వేషన్ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. ఇవాళ వాళ్ళ ఆస్పిరేషన్స్ పెరిగినాయి. వాళ్ళు కూడా చదువుకున్నారు, వాళ్ళు కూడా డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు అయినరు, ఐఏఎస్లు, ఐపీఎస్లు అయినరు. మాకు ఇంకా హక్కులు కావాలి, రాజకీయ అవసరాలు పెరగాలి, మాకు రాజకీయ అవకాశాలు ఇవ్వండి, రిజర్వేషన్లను పెంచండి అని వాళ్ళు రాహుల్ గాంధీ గారి భారత్ జోడోలో కలిసి అడిగారు. అందుకే కాంగ్రెస్ ఆలోచన చేసింది, ఎస్సీ రిజర్వేషన్లు, ఎస్టీ రిజర్వేషన్లు వాళ్ళ జనాభా దామాష ప్రకారం పెంచడమే కాకుండా ఈ దేశంలో బలహీన వర్గాల యొక్క జనాభా కులగణన చేసి వాళ్ళ రిజర్వేషన్లు పెంచాలి అని నిర్ణయం తీసుకున్నది. ఒకవేళ బలహీన వర్గాల కులగణన జరిగితే రిజర్వేషన్లు పెరుగుతాయి, దామాష ప్రకారం నిధులను కేటాయించాల్సి వస్తుందన్న ప్రమాదాన్ని గుర్తుపట్టిండ్రు. అందుకే రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి రిజర్వేషన్లను రద్దు చేయాలన్న కుట్ర భారతీయ జనతా పార్టీ చేస్తుంది. నరేంద్ర మోడీ గారు ఈసారి 400 సీట్లు వస్తే లోక్సభలో 2/3 మెజార్టీతోని బిల్లు పాస్ చేస్తాడు, రిజర్వేషన్లను రద్దు చేస్తాడు. ఇదే కాదు, రాజ్యాంగ నిపుణులకు తెలుసు, దేశంలో ఉన్న రాష్ట్రాలలో 50% పైగా అసెంబ్లీలు కూడా ఆమోదించాలి. అందుకే 8 రాష్ట్రాలలో ప్రతిపక్ష ప్రభుత్వాలను పడగొట్టి బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నారు. ఉదాహరణకు మహారాష్ట్రలో శివసేనను చీల్చిండ్రు, ఎన్సీపీని చీల్చిండ్రు, కాంగ్రెస్ను చీల్చిండ్రు. 50% పైగా వివిధ రాష్ట్రాలలో అసెంబ్లీలో ఆమోదం చెందితే ఈ దేశంలో రిజర్వేషన్లు రద్దు కాబోతున్నాయి. నేను ఇవాళ తెలంగాణ దళితులను, గిరిజనులను, బలహీన వర్గాల యువకులను నేను అడుగుతున్నా, మీరందరూ చదువుకున్నారు, మీరు అవకాశాల కోసం అడుగుతున్నారు, మీకు అవకాశాలు ఇవ్వాలి, మీ రిజర్వేషన్లు పెంచాలి అని కాంగ్రెస్ పార్టీ అంటుంది. నరేంద్ర మోడీ గారు అంటున్నారు, మనవాద సిద్ధాంతాన్ని ఆవహించిన భారతీయ జనతా పార్టీ ఈరోజు రిజర్వేషన్లను రద్దు చేయడం ద్వారా దళితుల, గిరిజనుల, బలహీన వర్గాల హక్కులను కాలరాయాలని చూస్తుంది. మీరు వేసే ప్రతి ఓటు బీజేపీకి మీ రిజర్వేషన్ల మీద పోటు పడబోతుంది, మీ రిజర్వేషన్లు రద్దు కాబోతున్నాయి. మిత్రులారా, ఇది దేశం యొక్క మూలవాసులైన దళితుల, గిరిజనుల మీద దాడి. ఈ దాడిని మీ ఓట్ల ద్వారా ముప్పు తెచ్చుకుంటారా? మీరు ఆలోచన చెయ్యండి. నేను ఇవాళ మేధావులను ఆలోచన చేయమని అడుగుతున్నా. బ్రిటిషర్స్ ఉన్నప్పుడు 1881 140 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు ఈ దేశంలో ఉండే జనాలను జనాభా లెక్కలు కట్టి ప్రతి 10 సంవత్సరాలకి ఈ దేశంలో జనాభా ఎంతుందో లెక్కలు చెప్పేటోళ్ళు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యే వరకు 60 ఏళ్ళు బ్రిటిష్ వాళ్ళు క్రమం తప్పకుండా ప్రతి 10 సంవత్సరాలకు జనాభా లెక్కలు పెట్టిండ్రు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి స్వతంత్రాన్ని తెచ్చి 60-70 సంవత్సరాలు జనాభా లెక్కలు కట్టిండ్రు. 2014 తర్వాత జనాల మార్పు వచ్చింది. జనాభా లెక్కలతో పాటు
కులగణన కూడా జరగాలి అని బలహీన వర్గాలు డిమాండ్